హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు 20 రకాల అద్భుతమైన యూస్ఫుల్ టిప్స్ అయితే షేర్ చేస్తున్నానండి. మనందరికీ ఎంతగానో ఉపయోగపడే అద్భుతమైన టిప్స్ అండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. కందిపప్పు పాడవకుండా, పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా కందిపప్పులో లవంగాలను ఒక 4 తీసుకొని ఇలా కందిపప్పులో పెట్టేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకున్నాం అనుకోండి, పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. యూజ్ చేసుకునే ఒంటి సోప్ ఉంటుంది కదండి, ఆ ఒంటి సోపు ఇలా బాక్సెస్లో పెట్టేసుకొని మనం యూజ్ చేసుకుంటూ ఉంటాం కదండి. సోప్ బాక్స్ మనం ఇలాగా సోప్ పెట్టుకున్నా కూడా ఇలా హోల్స్ ఉన్నా కూడా తేమ ఉండిపోయి సోప్ అంతా కూడా వేస్ట్ అయిపోతూ ఉంటుంది కదండి. సోప్ వేస్ట్ అవ్వకుండా మనకి సోప్ ఎక్కువ రోజులు మన్నిక ఉండాలి అంటే ఇలా ట్రై చేయండి. ఇలాగా 2 రబ్బర్ బ్యాండ్స్ అయితే తీసుకుని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఇలా పెట్టేసి సోప్ని ఇలా పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా మనకి సోప్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఒకవేళ వాటర్లో తేమ చేసి మనం అక్కడ పెట్టుకున్నా కూడా ఇలా సోపు వాటర్లో వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఎక్కువ రోజులు మన్నికైతే ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మన డబ్బులను కూడా చక్కగా సేవ్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకా థర్డ్ టిప్ని తెలుసుకుందాం. థర్డ్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మన ఆడవాళ్ళందరికీ ఎంతగానో ఉపయోగపడే అద్భుతమైన టిప్ అండి. ఈ టిప్ మిస్ కాకుండా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలాగా వాటర్ బాటిల్ని అయితే ఒక బాటిల్ని తీసుకుని ఇలా కట్ చేసుకోవాలండి. కొంచెం పెద్ద సైజు బాటిల్ని ఈ విధంగా కట్ చేసుకుని సిజర్ తీసుకుంటే చక్కగా కట్టింగ్ అయిపోతుంది. ఇలా తీసుకున్న ఈ వాటర్ బాటిల్లో పైన ఉన్నటువంటి లేబుల్ని అయితే తీసేసి, పై పార్ట్కి లేబుల్ అయితే ఉంటుంది కదండి, ఆ లేబుల్ని తీసేసి కింద పార్ట్కి ఇలాగ మనం క్యారెట్స్ తెచ్చుకున్నప్పుడు ఇలా చక్కగా వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. క్యారెట్స్ పాడవకుండా ఎక్కువ రోజులు మనకి అలానే ఉంటాయి. ఇలా ట్రై చేయండి. వాటర్ బాటిల్ ఇలా పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఫ్రిడ్జ్లో ఎక్కువ ఐటమ్ మనం ఏదైనా ఫుడ్ ఐటమ్స్ పెట్టుకున్నప్పుడు ఒక్కొక్కసారి ఫ్రిడ్జ్ ఖాళీ లేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి ప్లేస్ కూడా చక్కగా కలిసి వస్తుందండి. ఈ విధంగా మనం వాటర్ బాటిల్లో పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, మనం ఎక్కువగా ఫుడ్ ఐటమ్స్ ఏవైనా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నప్పుడు ఖాళీ లేకపోయినప్పటికీ కూడా ఇలా ఒక పక్కన డోర్కి వెళ్ళే పెట్టేసుకోవచ్చండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలానే మనం చక్కగా ఇలా కూరగాయలు వెజిటేబుల్స్ తెచ్చుకుంటాం కదండి, బెండకాయలు కానీ పచ్చిమిర్చి కానీ ఇలాగా 2-3 బాటిల్స్ అయితే కట్ చేసుకొని ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, ఎక్కువ ప్లేస్ లేకుండా తక్కువ ప్లేస్లోనే ఇలా ఎన్నైనా మనం పెట్టుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 4. ఆనియన్స్ కట్ చేసుకున్నప్పుడు ఒక్కొక్కసారి ఆనియన్స్ ముక్కలు ఇలా మిగిలిపోతూ ఉంటాయి కదండి. ఇలా మిగిలిపోయిన ముక్కలను మనం నెక్స్ట్ డే మార్నింగ్ మనం ఇలా కట్ చేసినప్పుడు స్మెల్ వచ్చేస్తూ ఉంటాయి కదండి. అలా స్మెల్ లేకుండా మనకి ఆనియన్స్ చక్కగా ఉండాలి అంటే ఇలా ట్రై చేయండి. ఇలా ఆనియన్స్కి కొంచెం అయితే ఆయిల్ అప్లై చేసేసి నెక్స్ట్ డేకైనా చక్కగా యూజ్ చేసుకోవడానికి చాలా బాగా వర్క్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 5. పాలు పైకి పొంగిపోకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. ఇలా పాలలో ఒక గరిటె పెట్టేసుకున్నాం అనుకోండి, మనం పనిలో కొంచెం బిజీగా ఉండి చూసుకోలేకపోయినప్పటికీ కూడా పాలు పైకి పొంగిపోకుండా అలానే పైకి పొంగకుండా లోపల మరుగుతూ ఉంటాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 6. ఏదైనా ఒక ప్లాస్టిక్ కంటైనర్ తీసుకొని దాంట్లో రాళ్ళుప్పు కానీ సాల్ట్ కానీ ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోవచ్చండి. ఇలా ఒక గుప్పుడైతే నేను సాల్ట్ని తీసుకున్నానండి. దీంట్లో మనం యూజ్ చేసుకునే షాంపూ ఏదైనా కూడా ఇలా కొంచెం వేసేసుకొని మన కిచెన్లో ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, కిచెన్లో మనకి తెలియని నుసి పురుగులు లాంటివి చిన్న దోమలు లాంటివి వస్తూ ఉంటాయి కదండి, చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి. వాటికి చాలా బాగా వర్క్ అవుతుందండి. యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 7. ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో షాంపూ అయితే కొంచెం వేసుకోవాలండి. ఇలా ఏ షాంపూ అయినా వేసుకోవచ్చు. ఇది కూడా చాలా చక్కగా మనకి చాలా బాగా వర్క్ అవుతుందండి. మన ఇంట్లో ఆడవాళ్ళకి శ్రమను తగ్గించే అద్భుతమైన టిప్ అండి. ఈ విధంగా బౌల్లో కొంచెం షాంపూ అయితే వేసుకున్నాను కదండి, మనం యూజ్ చేసుకునే షాంపూ ఏ షాంపూ అయినా పర్లేదండి. ఇలాగ షాంపూ వేసుకున్న తర్వాత కొన్ని వాటర్ అయితే పోసుకోవాలి. ఇలా దీనిలోనే కొంచెం డెటాల్ అయితే వేసుకోవాలండి.
ఇలా డెటాలు షాంపూ కలిసింది చక్కగా మనకి క్లీనింగ్ పర్పస్గా బాగుంటుంది. అలానే మనకి ఇంట్లో కిచెన్లోకి ఎక్కువగా బల్లులు బొద్దింకలు వచ్చేస్తూ ఉంటాయి కదండి. బల్లులు బొద్దింకలు రాకుండా కూడా ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. మనకి ఎక్కువగా బొద్దింకలు ఎందుకు వస్తాయంటే మనం నైట్ గిన్నెలు కడగకుండా కిచెన్లోనే పెట్టేస్తూ ఉంటాం కదండి సింకుల్లో. కిచెన్ సింక్లోనే అలానే ఉంచేస్తే నీచు స్మెల్కి ఎక్కువగా బొద్దింకలు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందండి. మనం ఎక్కువగా నైట్ తిన్న గిన్నెలు అయితే కడిగేసుకున్నాం అనుకోండి, అంతగా మనకి బొద్దింకలు అయితే రావండి. సో యూజ్ అవుతుందని మీకు ఈ టిప్ కూడా నేను చెప్తున్నానండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. డెటాలు షాంపూ ఇలాగ ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసేసుకొని గ్యాస్ స్టవ్ కానీ అలానే ఫ్లోర్ మీద కానీ కిచెన్ సింక్లో కూడా ఇలా కొంచెం కొంచెంగా స్ప్రే చేసామనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి బొద్దింకలు కానీ బల్లులు కానీ చిన్న చిన్న పురుగులు కానీ చీమలు కానీ రాకుండా ఉంటాయండి. నైట్ మనం గిన్నెలు కడిగేసిన తర్వాత ఇలా కొంచెం కొంచెంగా స్ప్రే చేసామనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి అవి దూరంగా పారిపోతాయి. ఈ వాటర్తో మనం గ్యాస్ స్టవ్ కూడా క్లీన్ చేసామనుకోండి, గ్యాస్ స్టవ్ కూడా మంచి షైనింగ్ అయితే వస్తాయండి. గ్లాసెస్ కూడా మంచి షైనింగ్గా కనిపిస్తాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 9, షాంపూలు ఎక్కువగా యూజ్ చేసిన తర్వాత ప్యాకెట్స్ని పడేస్తూ ఉంటాం కదండి. బాత్రూంలో ఏదైనా ఒక కంటైనర్ పెట్టేసుకుని దానిలో ఇలాగ షాంపూల్ని ఇలా వేసేసుకుంటూ ఉంటాం కదండి. అంటే బాత్రూంలో పడేయకుండా మనం ఏదైనా ఒక కవర్లో కానీ ఇలా డబ్బాలో కానీ వేస్తూ ఉంటాం కదండి. ఇలా షాంపూ ప్యాకెట్లన్నీ నేను ఎలా చేస్తున్నానండి, చాలా బాగా వర్క్ అవుతుంది. చూడండి, వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇలా ఈ ప్యాకెట్స్ మొత్తం కూడా సిజర్ పెట్టి చిన్న చిన్న ముక్కలుగా ఏదైనా ఒక ప్లేట్లో వేసేసుకొని ఇలా కట్ చేసేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న ఈ షాంపూ ప్యాకెట్లు చక్కగా ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ ఇలా ఈ ప్యాకెట్స్లో ఎంతో కొంత షాంపూ అయితే ఉంటుంది కాబట్టి ఇలా రబ్ చేసి ఇలా అనుకుంటూ ఉంటే దీనిలో ఉన్నటువంటి షాంపూ అంతా కూడా చక్కగా వచ్చేస్తుందండి. చూసారా, మీకు వీడియోలోనే కనిపిస్తుంది కదండి. దీంట్లో ఉన్న షాంపూ అంతా కూడా మనం ఏదైనా ఒక గ్లాస్లోకి స్ట్రైన్ చేసేసుకొని ఇలా ఈ వాటర్ని చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు అండి. మన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క వస్తువును కూడా చక్కగా మనకి మెరిసేలా చేసుకోవచ్చు. రూపాయి ఖర్చు లేకుండా మన ఇంట్లో ఉన్న వాటితోనే చక్కగా ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఈ విధంగా షాంపూ వాటర్ని ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసేసుకొని ఇలా మన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క వస్తువుని మెరిసేలాగా చక్కగా చేసుకోవచ్చండి. తల మెరిసిపోతాయండి. నిజంగా చెప్తున్నాను, షాంపూ వాటర్ చాలా బాగా వర్క్ అవుతుందండి. ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా యూజ్ అవుతుంది. మన ఇంట్లో ఉన్నటువంటి చైర్స్ కానీ ఫ్రిడ్జ్ కానీ అలానే మిర్రర్స్ కానీ అలానే గ్యాస్ స్టవ్ కానీ సింక్లో కానీ ఇలా కొంచెం కొంచెంగా స్ప్రే చేసామనుకోండి, మంచి షైనింగ్గా వస్తాయండి. మనం ఇలాగా ఏదైనా ఒక కాటన్ క్లాత్తో ఇలా క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి, గ్లాసెస్ ఇలా గ్యాస్ స్టవ్ గ్లాసెస్ కూడా మంచి షైనింగ్గా కనిపిస్తాయి. ఫ్లోర్ మీద కానీ అలానే చైర్స్ కానీ ఫ్రిడ్జ్ కానీ ఇలా మిర్రర్స్ కానీ ప్రతి ఒక్క వస్తువును కూడా చక్కగా మెరిసిపోయేటట్లు చేస్తుందండి. ఇలా మనం డోర్స్ కూడా ఉంటాయి కదండి, డోర్ల మీద కూడా కొంచెం కొంచెంగా స్ప్రే చేసేసుకుని ఇలా ఏదైనా ఒక కాటన్ క్లాత్తో ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ప్రతి ఒక్క వస్తువు కూడా తలతల మెరిసిపోతుందండి. రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న వస్తువులతోనే చక్కగా మనం ఇలాగా పడేసే వాటితో చక్కగా మనం డబ్బులు కూడా ఆదా చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే షేర్ చేస్తున్నానండి. చపాతీ కర్రలు అయితే ఎలాంటివి ఉంటూ ఉంటాయి కదండి మన ఇంట్లో. మనం యూజ్ చేయని చపాతీ కర్రను ఒకటి తీసుకొని ఈ విధంగా మనం కాలుతో రఫ్ చేస్తూ ఉన్నాం అనుకోండి, మనకు ఒక్కొక్కసారి బ్లడ్ సర్క్యులేషన్ లేక ఒక్కొక్కసారి కాళ్ళు కానీ చేతులు కానీ తిమ్ములుగా అనిపిస్తూ ఉంటాయి, బాగా పెయిన్స్ వచ్చేస్తూ ఉంటాయి కదండి. ఇలా రఫ్ చేసినట్లుగా ఇలా చపాతీ కర్రతో ఇలా అనుకుంటూ ఉంటే చక్కగా మనకి చేతుకున్నటువంటి తిమ్ములు కానీ అలానే మనకి పెయిన్స్ వచ్చేస్తూ ఉంటాయి కదండి, పెయిన్స్ కూడా తగ్గిపోతాయి, బ్లడ్ సర్క్యులేషన్ కూడా మంచిగా జరుగుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. మనం సోప్ యూజ్ చేసుకున్న తర్వాత సోప్ బాక్స్ని పడేస్తూ ఉంటాం కదండి, వాటిని పడేయకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా సోప్ బాక్స్లో న్యాప్కిన్ పెట్టేసుకున్నాం అనుకోండి, ఒక దగ్గర పెట్టుకుంటే అవసరానికి తీసుకుని యూజ్ చేసుకోవడానికి చాలా బాగా వర్క్ అవుతుందండి. ఇలా మనం న్యాప్కిన్ తీసుకున్న ప్రతిసారి కూడా మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుందండి. ఇందులో మనం సోప్ బాక్స్లో పెట్టాం కాబట్టి మనకి న్యాప్కిన్ తీసుకున్న ప్రతిసారి కూడా మంచి స్మెల్ అయితే వస్తుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 12, రైస్లో కాఫీ పౌడర్ వేసి చూడండి, చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే నచ్చాయో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. బియ్యం కడిగిన వాటర్ని పారబోస్తూ ఉంటాం కదండి, వాటిని పారబోయకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా బియ్యం కడిగిన వాటర్లో కొన్ని వాటర్ అయితే యాడ్ చేసేసుకొని ఇలా కాఫీ పౌడర్ అయితే సగం అయితే వేసేసుకోవాలండి. ఇలా స్పూన్ పెట్టి మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకొని మన ఇంట్లో
కొన్ని పూల మొక్కలను అయితే పెంచుకుంటూ ఉంటాం కదండి. పూల మొక్కలు మొదటన ఈ విధంగా పోసామనుకోండి మంచి క్రాప్ అయితే ఉంటుంది. పూలు కూడా మంచి కలర్ఫుల్గా పోస్తాయండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. టిప్ నెంబర్ 13, ఇలా మనం ప్లాస్కోలు కానీ బాటిల్స్ కానీ ప్లాస్టిక్వి ఇలాగా క్లీన్ చేస్తూ ఉంటాం కదండి. మనం ఎంత క్లీన్ చేసినా కూడా ఇది ఒక్కోసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది కదండి. అలానే బ్యాడ్ స్మెల్ లేకుండా ఉండాలి అంటే ఇలా ట్రై చేయండి. యాలకులు 2 ఇలాగ బాటిల్లో పెట్టేసి మూత పెట్టుకున్నాం అనుకోండి, మనం క్లీన్ చేసిన తర్వాత యాలకులను వేస్తే చక్కగా మంచి స్మెల్ అయితే వస్తుందండి. మనం సంవత్సరం తర్వాత తీసినా కూడా చక్కగా మంచి స్మెల్ అయితే యాలకుల స్మెల్ వస్తుంది. ఇలా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా బాటిల్స్లో మనం క్లీన్ చేసినప్పటికీ కూడా బ్యాడ్ స్మెల్ లేకుండా ఉండాలంటే ఇలా యాలకులను వేసి చూడండి, ఖచ్చితంగా మంచి స్మెల్ అయితే వస్తుంది. టిప్ నెంబర్ 14, ఏదైనా ఒక బౌల్ తీసుకొని దాంట్లో 1 టీ స్పూను పసుపు తీసుకోవాలండి. కొంచెం బేకింగ్ పౌడర్ అయితే వేసుకోవాలి. కొద్దిగా నిమ్మరసం కూడా వేసుకొని ఇది మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలండి. ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. మనం ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే పళ్ళు ఎంత క్లీన్ చేసినా కూడా ఒక్కొక్కసారి గార పట్టేసి ఉంటాయి కదండి. అట్లాంటి వాళ్ళకి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇలా కొంచెం బేకింగ్ పౌడర్ కూడా 1 టీ స్పూన్ వేసుకొని మనం యూజ్ చేసుకునే టూత్పేస్ట్ కూడా వేసుకోవాలండి. ఇలా మొత్తం కూడా ఇదికంతా కూడా ఒక మిశ్రమంలాగా ఇలా కలుపుకోవాలండి. ఇలా ఈ మిశ్రమాన్ని మనం రోజు యూజ్ చేసుకునే టూత్ బ్రష్ పెట్టి ఇలాగ క్లీన్ చేసుకున్నాం అనుకోండి పళ్ళు చక్కగా మనకి గార లేకుండా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 15, అరటిపండు తిన్న తర్వాత అరటి తొక్కేనని పడేస్తూ ఉంటాం కదండి. అరటి తొక్కను పడేయకుండా చక్కగా అరటి తొక్కని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఏదైనా ఒక గిన్నెలో వేసుకొని కొన్ని వాటర్ అయితే పోసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఈ వాటర్ని కొంచెం సేపు వరకు మరిగించుకొని ఈ వాటర్ని ఏదైనా ఒక గ్లాస్లో స్ట్రైన్ చేసేసుకొని ఇలా ఈ వాటర్ని మనం చెట్లకి ఇచ్చుకున్నాం అనుకోండి. మన ఇంట్లో కొన్ని పూల మొక్కలు పెంచుకుంటూ ఉంటాం కదండి. పూల మొక్కలకి ఈ వాటర్ ఇచ్చుకుంటే మంచి క్రాప్ అయితే ఉంటుంది. పూలు కూడా మంచి కలర్ఫుల్గా పోస్తాయండి. ఈ తొక్కలను కూడా పడేయకుండా చెట్టు మొదట్లో పడేసామనుకోండి చక్కగా మనకి మంచి క్రాప్ అయితే ఉంటుందండి. ఇలా మొక్కలకి ఇచ్చుకుంటే ఈ మొక్కలకి చాలా బలం అండి ఈ వాటర్. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇలా స్ట్రైన్ చేసుకున్న వాటర్ని చక్కగా మనం చెట్ల పైన కొంచెం స్ప్రే చేసుకున్నా కూడా మంచి బెనిఫిట్ అనేది ఉంటుందండి. ఇలా ట్రై చేయండి. ఇలా నేను అరటి తొక్కల్ని ఈ విధంగా చేస్తూ ఉంటానండి. పువ్వులు అయితే చూసారు ఎంత కలర్ఫుల్గా పోస్తున్నాయో. ఇలా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది. కాబట్టి ప్లీజ్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీకు ఏ టిప్స్ నచ్చాయో, ఏ టిప్స్ యూస్ఫుల్గా ఉన్నాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. టిప్ నెంబర్ 16, స్టీల్ బాక్సులు కానీ స్టీల్ డబ్బాలు కానీ ఇలా ఒక్కొక్కసారి డబ్బాలు మనం ఏదైనా సరుకులు ఇందులో స్టోర్ చేసుకున్నప్పుడు మూతలు లూజ్ అయిపోయి లోపల ఉన్నటువంటి సరుకులు పాడైపోతూ ఉంటాయి కదండి. ఒక్కొక్కసారి చీమలు కూడా వచ్చేసి చీమలు పట్టేస్తూ ఉంటాయి. దానిలో ఉన్నటువంటి సరుకులు వేస్ట్ అయిపోతూ ఉంటాయి కదండి. అలా లేకుండా ఉండాలి అంటే ఇలా ట్రై చేయండి. ఇలా ప్లాస్టర్ తీసుకొని ఈ విధంగా స్టీల్ డబ్బా కానీ స్టీల్ బాక్స్ కానీ ఏదైనా మీకు ఏది లూజ్గా అనిపిస్తుందో అలాంటి మూతలు ఉన్నట్లయితే ఈ విధంగా ప్లాస్టర్ అయితే చుట్టూరు కూడా ఇలా పెట్టేసుకొని లోపలికి ఇలా ఫోల్డింగ్ చేసేసుకుంటే ఆ ప్లాస్టర్ని మనం ఏదైనా సరుకులు ఇందులో స్టోర్ చేసుకున్నా కూడా టైట్గా ఉంటుందండి. ఇలా లూజ్ లేకుండా ఉంటుంది, లోపల ఉన్నటువంటి సరుకులు పాడవకుండా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 17, ఏదైనా ఒక కంటైనర్ తీసుకొని ఇందులో మనం యూజ్ చేసుకునే షాంపూ అయితే ఉంటుంది కదండి. షాంపూ కొంచెం కొద్దిగా వేసుకొని దీనిలో కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకోవాలండి. 1 టీ స్పూన్ అయితే సరిపోతుంది. ఇలా పసుపు వేసుకున్నాం కదండి, కొంచెం బేకింగ్ పౌడర్ కూడా 1 టీ స్పూన్ వేసేసుకొని గోరువెచ్చని వాటర్ అయితే ఉంటాయి కదండి, ఆ వాటర్ ఇలా మొత్తం కలిసేలాగా స్పూన్ పెట్టి ఈ వాటర్ని కలుపుకోవాలండి. ఇలా ఈ కలుపుకున్న ఈ లిక్విడ్ని ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసేసుకొని మనం నైట్ గిన్నెలు కడిగేసిన తర్వాత గ్యాస్ స్టవ్ దగ్గర, ఫ్లోర్ మీద, కిచెన్ సింక్లో, బల్లులు బొద్దింకలు ఏ ప్లేస్లో ఎక్కువ తిరుగుతున్నాయో ఆ ప్లేస్లో కొంచెం కొంచెంగా స్ప్రే చేసి ఏదైనా ఒక కాటన్ క్లాత్తో తుడుచుతూ ఉన్నాం అనుకోండి చక్కగా వీటి ఘాటుకి స్మెల్కి బల్లులు కానీ బొద్దింకలు కానీ రాకుండా ఉంటాయండి. ఇలా ట్రై చేయండి. ఇందులో షాంపూ కూడా కలిసింది, అందులో పసుపు కూడా వేసాం కాబట్టి పసుపు కూడా యాంటీబయాటిక్గా చాలా బాగా యూజ్ అవుతుందండి. మనకి తెలియని క్రిములు కూడా గ్యాస్ స్టవ్ పైన ఒక్కోసారి ఉంటూ ఉంటాయి కదండి, అలా ఉన్నప్పుడు కూడా చక్కగా ఈ పసుపు కూడా వేసాం కాబట్టి ఈ వాటర్ చాలా బాగా వర్క్ అవుతుందండి. ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసుకొని గ్యాస్ స్టవ్ అలానే ఫ్లోర్ మీద, కిచెన్ సింక్లో ఇలా
చక్కగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి వీటి ఘాటుకి స్మెల్కి బల్లులు కానీ బొద్దింకలు కానీ రాకుండా ఉంటాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇలా ఈ వాటర్ని స్ప్రే చేయడం వల్ల బల్లులు బొద్దింకలు రాకుండా ఉంటాయి. అలానే ఇలా గ్లాసెస్ కూడా చూడండి, గ్యాస్ స్టవ్ పై ఉన్నటువంటి గ్లాసెస్ కూడా మంచి షైనింగ్గా మెరుస్తూ కనిపిస్తున్నాయండి. ఇలా ట్రై చేయండి. ఈ వాటర్తో మనం గ్యాస్ స్టవ్ని క్లీన్ చేసామనుకోండి మంచి షైనింగ్గా వస్తాయి. అలానే బల్లులు కానీ బొద్దింకలు కానీ రాకుండా ఉంటాయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే షేర్ చేస్తున్నాను. దోసపెనం పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని దోసపెనం పెట్టుకుని దోసపెనం పైన వామాకు ఉంటుంది కదండి, వామాకుని వాటర్లో శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత దానిపైన 2 లవంగాలు 2 మిరియాలు కొంచెం సాల్ట్ వేసేసి ఈ ఆకును ఇలాగ మలుచుకొని దీని నుండి వచ్చినటువంటి జ్యూస్ని మనం తాగుతూ ఉన్నాం అనుకోండి తరచుగా వస్తున్నటువంటి దగ్గు కానీ జలుబు కానీ థ్రోట్ పెయిన్ కానీ చక్కగా తగ్గిపోతాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. రోజుకి 3 సార్లు ఇలా తాగుతూ ఉన్నాం అనుకోండి మనకి తరచుగా వస్తున్నటువంటి దగ్గు జలుబు చక్కగా తగ్గిపోతాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. అనుకోకుండా మనకు ఒక్కొక్కసారి చేతికి గాయం అవుతూ ఉంటుంది కదండి. ఏదైనా మనం కూరగాయలు కట్ చేసేటప్పుడు ఒక్కోసారి చాకు తగిలి గాయం అవుతూ ఉంటుంది కదండి. అనుకోనప్పుడు ఒక్కోసారి ఇలా గాయం అవుతూ ఉంటుంది కదండి. అలా ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి. మనం ఒకరి హెల్ప్ లేకుండా గిన్నెలు అయితే కడగలేం కదండి. ఆ గాయంతో కడగాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదండి. ఒక కవర్ అయితే ఇలా పెట్టుకొని చక్కగా గాజులను ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి, లేదంటే ఒక రబ్బర్ బ్యాండ్ని ఇలా గట్టిగా టైట్గా వేసేసుకున్నాం అనుకోండి జారకుండా ఉంటుంది. ఇలా ఎన్ని గిన్నెలైనా మనం ఒకరి హెల్ప్ లేకుండా చక్కగా క్లీన్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 19. ఈ శీతాకాలంలో మనకి ఎక్కువగా స్కిన్ పైన పగుళ్ళు సమస్య ఎక్కువగా ఉంటుంది కదండి. మన స్కిన్ అనేది మంచిగా కాంతివంతంగా మెరిసిపోవాలి అంటే ఇలా ట్రై చేయండి. ఇలా కొంచెం ఒక స్పూన్ అయితే పంచదార తీసుకొని కొన్ని మిల్క్ అయితే యాడ్ చేసేసుకొని ఇలా మొత్తం కలిసేలాగా స్పూన్ పెట్టి కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న ఈ వాటర్లో కాటన్ డిప్ చేసేసుకొని ఇలా స్కిన్ పైన క్లీన్ చేస్తూ ఉన్నాం అనుకోండి మన శరీరం పైన మనం ఎంత క్లీన్ చేసినా డస్ట్ వస్తూ ఉంటుంది కదండి. ఇలా డస్ట్ మొత్తం కూడా పోతుంది. మన స్కిన్ మంచి గ్లోయింగ్గా కనిపిస్తుందండి, కాంతివంతంగా మెరిసిపోతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎగ్స్ బాయిల్ చేసేటప్పుడు ఒక 1 టీ స్పూన్ సాల్ట్ కొద్దిగా నిమ్మరసం ఇలా పిండేసుకొని ఇలా ఎగ్స్ని బాయిల్ చేసుకున్నాం అనుకోండి ఎగ్స్ పగిలిపోకుండా చక్కగా బాయిల్ అయిపోతాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఓకేనండి. ఈ టిప్స్ అన్నీ మరి మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి మీకు ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే యూజ్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఓకేనండి. మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.